గ్రంథం నుండి ఇర్మియా గ్రంథము 26వ అధ్యాయము 7వ వచనంలో మనం చూసినప్పుడు దేవుని మందిరమునకు వచ్చి మనము దేవుణ్ణి ఆరాధించే వారిగా ఉండాలి అనేసి దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, నేను మనము మందిరమునకు వచ్చి ప్రభువును ఆరాధించే వారిగా, ప్రభువును స్తుతించేవారిగా, ప్రభువును గణపరిచేవారిగా, ప్రభువును మహింపరిచేవారిగా ఉండాలి. యేసు ప్రభువారు కూడా వాక్యంలో సెలవిచ్చినాడు. ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించే వారిగా ఉండాలి. మనం దేవుని మందిరమునకు ఎందుకు రావాలి అంటే ప్రభువుని ఆరాధించటానికి, ప్రభువుని గణపరచటానికి, ప్రభువుని స్తుతించటానికి మనం రావాలి. పరిశుద్ధ గ్రంథంలో అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 27వ వచనంలో కూడా నపుంసకుడు యెరూషలేములోని మందిరమునకు దేవుని ఆరాధించడానికి రథములో వెళ్ళినట్లు మనం చూస్తున్నాం. మన మందిరము ఎంత దూరంలో ఉన్నప్పటికీ కూడా ప్రభువును ఆరాధించటానికి మనము ప్రభు ఎడల ప్రేమ కలిగి, క్రీస్తు ఎడల ప్రేమ కలిగి మనము మందిరమునకు వెళ్ళి ఆయన స్తుతించేవారిగా, గణపరిచేవారిగా, మహిమపరిచేవారిగా ఉండాలని తెలియజేయచ్చు. దేవుడి వాక్యమును తన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్.